కాలంగా భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ భూభాగాన్ని బంగ్లాదేశ్ ఆక్రమించిందంటూ ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడగా వాటిని భారత్ ఖండించింది. బంగ్లాదేశ్ పత్రికలు చేస్తున్న ప్రచారం కేవలం కట్టుకథే అని బిఎస్ఎఫ్ తేల్చి చెప్పింది. భారత్ భూభాగాన్ని బంగ్లాదేశ్ ఒక్క అంగుళం కూడా ఆక్రమించుకోలేదని బిఎస్ఎఫ్ తెలిపింది. దాయాది దేశాలైన భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతున్నాయి. బంగ్లాదేశ్లో భారత్పై వ్యతిరేకత విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి మతోన్మాద సంస్థలు భారత్పై విషాన్ని వెళ్లగక్కుతున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులను భారత్ ఖండించింది. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం వంటి పరిణామాలతో మన దేశంపై బంగ్లాదేశ్ విషం కక్కుతోంది. ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా బంగ్లాదేశ్ మీడియా మరో కట్టుకథను ప్రచారం చేసింది. భారత్లో 5 కిలోమీటర్ల మేర భూభాగాన్ని బంగ్లాదేశ్ సైన్యం ఆక్రమించుకుందని పేర్కొంది. బంగ్లాదేశ్ మీడియా కథనాలను సరిహద్దు భద్రతా దళం తిరస్కరించింది. అవి పూర్తిగా బాధ్యతారాహిత్యమైన, ఆధారరహిత కథనాలని పేర్కొంది. బంగ్లాదేశ్ ఒక్క అంగుళం భారత భూభాగాన్ని కూడా తీసుకోలేదని బిఎస్ఎఫ్ తెలిపింది. అంతేకాదు, వారు భారత భూభాగాన్ని తీసుకోలేరని స్పష్టం చేసింది. 1975 భారత్ బంగ్లా బోర్డర్ గైడ్లైన్స్ ఆధారంగా బిఎస్ఎఫ్, బీజేపీ వాటి విధులను ప్రశాంతంగా నిర్వహిస్తున్నాయని బిఎస్ఎఫ్ దక్షిణ బెంగాల్ ఫ్రంటియర్ పేర్కొన్నారు. ఇక కంచెలేని చోట్ల కూడా బంగ్లాదేశీయుల చొరబాట్లు, స్మగ్లింగ్ వంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నట్లు బిఎస్ఎఫ్ వివరించింది. బంగ్లాదేశ్కు చెందిన మీడియాలోని కొన్ని వర్గాలు నిరాధారంగా వీటిని ప్రచారం చేస్తున్నాయని బిఎస్ఎఫ్ అభిప్రాయపడింది. అంతేకాదు, బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ మోటార్ బోట్లు, ఏటీవీలతో డిసెంబర్ 19 నుంచి గస్తీ మొదలుపెట్టిందన్న ప్రచారాన్ని కూడా బిఎస్ఎఫ్ కొట్టిపారేసింది. ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలోని సుఖ్తేవూర్ ప్రాంతంలో సరిహద్దు వెంబడి ముళ్ల కంచె నిర్మాణాన్ని బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. భారత్ వైపు కంచె నిర్మాణానికి బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ రోడ్ వర్క్స్ డిపార్ట్మెంట్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సహకారంతో కంచె ప్రాజెక్టును చేపడుతున్నప్పుడు బంగ్లా సరిహద్దు దళం జోక్యం చేసుకుంది. దీంతో మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బీజేపీకి మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అక్కడ గ్రామాల్లో ప్రజలు చేరుకుని వందే మాతరం, భారత్ మాతాకి జై వంటి నినాదాలు చేశారు. ఆ తర్వాత బీఎస్ఎఫ్ దళాలు స్పందిస్తూ ముందస్తుగా ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం దానిని నిర్మిస్తున్నట్లు బీజేపీకి నచ్చజెప్పారు. ఆ తర్వాత తిరిగి కంచె పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం కంచె నిర్మాణం ప్రణాళిక ప్రకారం కొనసాగుతోందని బీఎస్ఎఫ్ తెలిపింది. భారత్ పై పొరుగు దేశం బంగ్లాదేశ్ విషం కక్కుతోంది. భారత్ భూభాగాలు ఆక్రమించుకున్నామంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేయడంతో పాటు సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ బలగాలు నిర్మిస్తున్న కంచెకు అభ్యంతరం చెప్పడం వంటివి చేస్తూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను మరింతగా పెంచుతోంది బంగ్లాదేశ్.